అందరికీ నమస్కారం. అందరికీ ఎందుకులే, కొందరికే నమస్కారం. మా అల్లుడు వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అన్న, పెద్ద ఆయన రంగయ్య గారికి, లీగల్ సెల్ వైఎస్ఆర్ లీగల్ సెల్ లాయర్ల గారికి, కొద్దిగా నేను చెప్పేది ఆలోచించండి దయచేసి. మేమేం వైఎస్ఆర్లకు అగ్నెస్ట్. నేను ఈరోజు కూడా చెప్తాను, వైఎస్ఆర్ ఇంట్లో మీరు పోవాలంటే మీకు ఉందో లేదో గుర్తింపు నాకు తెలియదు. చక్కగా పోయే శక్తి నాకు ఉంది. అర్థమైందా? హెల్ప్ కాసుకొని పోవాల. మరి మా పాప షర్మిల హాస్పిటల్ ఉంది, మీకు ధైర్యం ఉందా? నాకు ధైర్యం ఉంది. నా ఫోన్లు ఎత్తుతారు. బెడ్లో ఉంటే షర్మిల భర్త ఫోన్ ఎత్తినాడు, నేను మాట్లాడినా. ఏం అవసరం ఉందంటే అమ్మాయి కాంగ్రెస్, నాకు ఆ ఇంటికి ఉండే సంబంధం మాట్లాడుతుంది. మన భాస్కర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు, బాగాలేదంటే ఫోన్ చేసి అడగండి. బంధుత్వాలు వేరే, రాజకీయం వేరే. నేను మీ అందరిని అడుగుతున్నా, నేను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి అన్నీ. మీకు తెలుసో లేదో, మా నాన్న 32లో వచ్చి బస్సులు పెట్టుకుంటే ఈరోజు కూడా మమ్మల్ని ఆదరిస్తారు తాడిపత్రి జనం. మీకు ఒకటే ఎగ్జాంపుల్, ఒకే ఒక మున్సిపాలిటీ. మీరంతా అభివృద్ధి అంటారు, మరి మీ అభివృద్ధి ఏమో నాకు, మా అభివృద్ధి వేరే. నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, వాడు మహేష్ జైల్లో ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు? మేము 24 మంది అని చెప్తున్నారు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ. పొద్దుపోలేదా? ఇవందరూ చెప్పొచ్చు కదా. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. వీఆర్ ఫైటింగ్ విత్ కేతిరెడ్డి అండ్ హిస్ పార్ట్నర్స్. 24 మంది రికార్డు కూడా ఉంది. సరే, ఫస్ట్ వన్ వేద్దాం. పెద్దారెడ్డిని చెప్పను, వానికి ఉన్నంత పొగురు ఎవరికన్నా ఉందా? వాళ్ళ నాన్న ఏమేం చేసిపోయాడు? చనిపోయినాడు వాళ్ళ నాన్న, ఆయన గురించి మాట్లాడకూడదు. ఏమేం చేసిపోయినాడయ్యా? మొన్న దెబ్బలు తిన్నాడు. ఎందుకు తిన్నాడు? అంతకుముందు రాత్రి పోయి బండలన్నీ పలుకొట్టి విచారించండి. ఏదో మాట్లాడండి, నేనే వద్దని, దయచేసి మాట్లాడండి. మీ పార్టీ కాబట్టి మీరు మాట్లాడాల్సిందే. ఇక్కడ పార్టీ సిద్ధాంతం లేదు. ఎన్ని ఘోరాలు చేసినారు విత్ ఆల్ ద రికార్డ్స్. మరి ఎప్పుడో చెప్పండి. మీకు కూడా పోస్ట్ చేసినామనుకుంటా కొన్ని లాయర్లకు, మా వెంకట్రామ్కి, విశ్వకు మళ్ళీ పంపిస్తారు. పోస్ట్ చేశా. ఈడు మురళీ ప్రసాద్ రెడ్డి, వాడు బంగారు పోయిందని పేరు నాగిరెడ్డిని పిలుచుకపోయి, అది ఎప్పుడు జరిగింది? ఇదే ఈడు నా దగ్గర ఉండే ఎలక్షన్ టైంకి వస్తేనే రాకుండా పోతే మా పిల్లలందరూ హనుమంతరెడ్డి మనకు చాలా క్లోజ్, అంబా హనుమంతరెడ్డి అని
ఇప్పుడు నా దగ్గర లేడు ఆయన కూడా. ఆయన్నే చెప్పమను, అన్నా వానికి ఇంత అమౌంట్ ఇస్తే పోతుంది సరిపోతుంది. ఆ రవిగాడు, పొట్టి రవిగాడు, నేను ఇదలుచుకోలే. అన్నా ఎలక్షన్ టైంలో ఒక వ్యక్తి పోయినాడు అంటే మనకు అది దెబ్బ అన్న. నేను ఇలా నేను ఎందుకో డబ్బులు ఇచ్చింటే అమ్మ బాబానికి దాన్ని ఇచ్చేసి నాకు అకౌంట్లో రాసినాడు. లేదని చెప్పు, నా పిల్లోడు ఇప్పుడు నా దగ్గర లేడు. ఆయన వాడు చేసేది అయితే మళ్ళీ వైఎస్ఆర్ అంతా కూడా 20 ఏళ్ళు ఎంత ఎందుకు చేసినారు? ఎందుకు వాళ్ళ ఇంటికి పోవాల్సి వచ్చింది చెప్పను. ఆ రోజు ఏదో గలాట్ అయింది, సరే వచ్చి ఈడ అదే పనిగా వచ్చి నిలబెట్టి ఏదో ఘర్షణ అయింది, సర్రనే వెళ్ళిపోయినాడు, అందరూ పోయినారు. నువ్వేమేం చేయలేదప్ప మురళీప్రసాద్ రెడ్డి. నమస్కారం సార్, నువ్వు చెప్పు, ఇక్కడ వేసుకొని చెప్పుకో. ఎందుకు వదులుతారు? వదలరా. ఈ జావేద్ కాదరీ క్రైమ్ నంబర్ 385 ఆఫ్ 2014 తాడిపత్రి టౌన్ PS. ఇతడు ముద్దాయి. తెలుగుదేశం కౌన్సిలర్ని చంపేశా, థియేటర్లో ఉంటే పోయి చంపినాడు. లేదని చెప్పాను. వాళ్ళ అన్న తమ్ముడు ఊరుకుంటారా? కేసు జరుగుతుంది. వీడి మెయిన్ ఏమి? మట్కా బీటర్ కాదు, వీడు తీసుకుంటాడు. హైదరాబాదులో చార్మినార్ దగ్గర వీడి ఇంట్లో ఆడున్నాడు. లేదు మేము పంపించమంటే వచ్చి వాడిని ఉన్నాయని చూడు, జావేద్ గారిని ఎఫ్ఐఆర్లు జావేద్ గారిని. ఏంటయ్యా మీరు 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 ఇచ్చేయండి, నేనేమన్నా. ఏది తప్పు చెప్పానో విత్ ద రికార్డే. ఎందుకంటే లాయర్లు అందరూ చూసుకోండి. పొద్దున్నోగులు ప్రజాస్వామ్యం. ఆయన అంతా చెప్తే చాలా అవుతుంది కదా, కొద్ది చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇన్ని బాబా ఫక్రుద్ అలియాస్ టైకొండ బాబా, వీడు నా దగ్గర ఉన్నాడు. ఉండిపోతే విఆర్ రామరెడ్డి పోయి వాళ్ళ జీపుల మీద అంతా యాసిడ్ పోసి వాడిని చెప్పాను, నేను చెప్పినా నేనే పోయినా అని చెప్తే నాది తప్పు. వస్తాను ఇమీడియట్గా, పొద్దున్నే తెలుస్తానే, నమస్కారం సార్, రావద్దు సార్. ఇంకా వాడు ఎన్ని చేసినా అంటే వాడిది గుత్తి. ఒక ఇంటర్ క్లాస్ మ్యారేజ్ ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. యాడ్ నుంచి వచ్చింది రౌడీ చేసి వాడిని కొడతారు. ఎంత కొట్టరు? ఆయనే చెప్తున్నాడు కదా, మూల్యం చెల్లించుకుంటా 3 ఏళ్ళ తర్వాత రేట్. అందుకే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటాను. నువ్వు మూల్యం చెల్లించుకుంటాను వద్దట్రా, రెడీ. 3 ఏళ్ళ తర్వాత మేము మూల్యం చెల్లించుకుంటాం. ఇప్పుడు నువ్వు చెల్లించుకోద్దా? విత్ ద రికార్డ్. నేను చెప్పను. వీడు మా ఇంట్లోకి వచ్చిపోతాడు. ఏమవసరం ఉండింది ఈ అబ్బాయికి? ఏడు ఒకటే కొడవలు తీసుకొని వస్తాడు. చూపించాలన్నా, చూశారు కదా విజువల్స్, మళ్ళీ చూపించమంటే చూపిస్తా. నరసింహారెడ్డి నా దగ్గరే ఉన్నాడు. మున్సిపల్ ఎలక్షన్లో పోయినాడు. వీళ్ళందరూ మర్డర్లు, వాళ్ళ పెదనాన్న వాళ్ళందరూ మర్డర్లు. అంతా ఊరు ఇడిపిస్తే ఇడొచ్చి చేరుకున్నారు. ఇదే వెంకటరామరావు వచ్చి వాడిని చేర్పించుకున్నాడు. నేను ముందరే ఉన్నా, ఇదంతా హంగామా చేసినారు. నేనే బాధపడలేదు.
వీనికి ఎంత చెప్పాలన్నా? హాజీ వాడు టాటా వాళ్ళు డీలర్షిప్ ఉంది ఆయనకి, జీప్ కాల్చలేదా? ఆయనే చెప్పమను, నరసింహారెడ్డిని చెప్పు నేను కాల్చలేదు అని చెప్పమను. ఏమై బీదోళ్ళు జీపులు కార్లు ఇంకా వద్దులే, హంగామా చాలా ఉందిలే ఆడ. ఒక దిక్కు నీళ్ళు అమ్ముకుంటా నా నీళ్ళే కొనాలి వీళ్ళందరూ మేము బహిష్కరించినాక అక్కడ పోయినారు. ఈయన సూర్యప్రభాకరుడే మాజీ కౌన్సిలర్, నాతోనే ఉన్నాడు. ఇక్కడ టైట్ ఆ ఏట్లో భూమి ఆక్రమించుకున్నాడు. అక్కడ రోడ్డు వేస్తా అన్నారు, పోయింది. మా ఆకులు చందు నా దగ్గరకు వస్తే నేనేం చెప్పినాను, ఏదో చేస్తాంలే అని చెప్పి. అంతకుముందు బాగానే చేసినాంలే. పోయి ఏం చేసినావు? ఆయన దగ్గరికి పోయి 25 లక్షలు చందుతో తీసుకోలేదా? ఆ అబ్బాయినే అనమను. సూర్యప్రభాకర్ వాళ్ళ ఇంటి ముందరే ఉంటాడు, మా ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందరే ఉంటాడు. వాడంతా చాలా బీసాలు తిప్పుకుంటాండే నాకు ఎవడు అని. ఎన్ని ఓట్లతో ఓడిపోయినాడు తెలుసా? దగ్గర 900-600 ఓట్లతో ఓడిపోయినాడు. ఎవరిని ఏం అనడం లేదు కాదు. మీ అన్నదమ్ములు కొట్టలేదా జనాన్ని? అంటే ఇష్టపెడతారా? 25 లక్షల ఊరికి వచ్చింది. ఆ పిల్లోడు చెప్పాను, నేను తీసుకోలేదని చెప్పాను. ఎవరు ఇప్పించలేరు నీకు? ఆ పెద్ద ఆయన, ఇంకా పెద్ద ఆయన రామేశ్వర రెడ్డి చాలా పెద్ద ఆయన, మర్డర్ కేసులు ఇరుక్కొని జైలు పోయి వచ్చి ప్రభుత్వం యొక్క భిక్షతో బయటకు వచ్చావు. వాళ్ళ నాయన వాళ్ళు ఏడున్నారు? ఆయన అంతా 6 ఫీట్ 6 ఫీట్ ఆలో నుంచి ఇట్లా మధ్యలో నడుచుకుంటూ వస్తాండ్రు. ఎప్పుడు డబుల్ పంచ కట్టలే. రామచంద్రెడ్డి అంటే ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఫోన్ చేస్తాంట, ఏడ పెళ్ళిలో కనిపించినా. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ వల్లనే ఈ పొద్దు మేము ఇట్లున్నాం, మేము మర్చిపోలే. అడుగు రామచంద్రెడ్డిని. నంద్యాలలో ఉంటే ఫోన్ చేయలేదా? ఒకసారి మా అన్న చాలా బాధతో అతని లోపలికి వేపిస్తే నాకు ఫోన్ చేస్తే నేను ఇడిపించు చెప్పను. అదే రామచంద్రెడ్డి ఇప్పుడు మాతో పోయినా కూడా, ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా చాలా మంది మీద నాకు వాళ్ళ వల్లనే ఈ పొద్దు ఇట్లా కూర్చున్నాం. మేము తొందరగా మర్చిపోన్నాం. చాలామంది ఈరోజు కూడా ఫోన్ చేస్తారు, అవతల వాళ్ళు పెద్దోళ్ళు రెస్పెక్టివ్ పని చేస్తారు, అవతలు ఉన్నాయి. కానీ వీడు నా ఇంటికి ఎందుకు వచ్చినాడు నాకు అర్థం కాలేదు. ఏం చేసిన అబ్బాయికి నేను? వీడు చాలా చేసినాడులే ఇంకా ఆలూరులో. వాళ్ళ ఆయనే మేలు, చెప్పా నా అబ్బాయి మా ఇంటికి ఎందుకు వచ్చినాడు? ఏమైనా ఘర్షణ పడినాయమ్మా లేకపోతే ఇంకోటే వచ్చి ఏం చేసినావు? మా ఇంట్లో వాడు అవుటోడు అయినాడు. వాడిని తోస్తే రుబ్బుర్రోల మీద పడి వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఉన్నాడు మా ఇంట్లో. నా భార్య డైనింగ్ హాల్లో ఉంది, కట్టెలు కటారు తీసుకొని. ఏం తప్పు చేసినానయ్యా? మీరు సమర్థిస్తారా? వికలాంగులు అన్నాడు, సాగుతుంది నా భార్య అంటే. వీడు గురుశంకర్, ఈయన పెద్ద లీడర్, ఎస్సీ, భూములన్నీ దోచుకున్నాడు. నేను అదేదో సోలార్ దగ్గర ఉద్యోగాలు పోయినాయంటే నేను పోతే వీడు ఆలూరు రామచంద్రుడు కొడుకు వాడు వీడు
ఎన్ని ఎన్ని దొంగతనాలు చేసినావురా నువ్వా? ఎన్ని భూములు ఆక్రమించుకున్నావురా? ఏం చేస్తావురా? మా పిల్లోళ్ళు సోమశేఖర్ గాడు వాడేదో పాపం వస్తుంటే గేటు కాడ, పుట్లూరు రైల్వే స్టేషన్ గేటు కాడ ఎగిసి కాలుతో కొడితే ముక్కు పగిలి తొడ మీద 6 కుట్లు వేసినారు. ఏం చేసినాడప్పా గురుశంకరా? చెప్పు నాయనా. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టాలన్నా? అందరి రికార్డే ఉంది. ఎంఆర్పి అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని భూములు ఆక్రమించినావయ్యా పెద్దయ్యా? ఏడపోయినా కనపడటం లేదా? ఎందుకు విడిచిపెడతారు? అవసరమా? ఇంకా నన్ను మాట్లాడేవులే, విడిచిపెట్టి నన్ను అందరూ మాట్లాడతారులే. టేబుల్ కావాలన్నా గురుశంకర్? ఎవరు విడిచిపెట్టరు, ఎవరు విడిచిపెట్టరు. వీళ్ళు చేసిన పాపాలే, వేరే ఏం లేదు. నీళ్ళేమో మూలేమో ఏదో చెప్పినాడు చెల్లించుకుంటారు. మళ్ళీ మేము చెల్లించుకుంటాం. మా బంధువు జేసీ సూర్యనారాయణ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూ రికార్డ్స్, వాడు నేను ఉద్యోగం ఇచ్చిన బంధువు మున్సిపాలిటీలో మొత్తం నేను చైర్మన్ అయినాక వాడు ఆఫీసులో ఉండి ఆడపిల్లలందరినీ నాశనం చేసి పెట్టినాడు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చిన. నాకేం బాధ లేదు, ఇన్ఫర్మేషన్ నేనేం తప్పు చేయలేదు. మొత్తం మున్సిపాలిటీని స్పాయిల్ చేసేది నా కొడుకు. వీనికి 6 ఇళ్ళు ఉన్నాయి. మా ఎమ్మెల్యేలే, మా ఎక్స్ఎమ్మెల్యేలే పాపం ఇట్టా అనేది కట్టుకున్నాడు. వీడు ఎంతమందిని నాశనం చేసినాడు? ఎంతమందిని వంగనూరులో వీడు నాశనం చేసినాడు, కొట్టినాడు? ఎంతమంది జగాలన్నీ ఆక్రమించుకున్నాడు? విత్ ద రికార్డ్. అప్ప ఆయన ఇండ్లప్ప ఇట్లాంటి 4 ఉన్నాయి. ఉండేలే 4 ఇండ్లు ఉన్నాయి. అందరిని కొట్టి తిట్టి ఆయన ఉన్నాడు పెద్ద ఆయన అని చెప్పి నెమ్మడి, అంటే ఈయన అంతా మున్సిపాలిటీవి ఇవన్నీ ఆయనే చెప్పేది. ఈడేలే ఆయన కూడా అంత సంపాదించాలి మున్సిపాలిటీలో. 4 వర్త్ మోర్ దెన్ 15 crores. ఎవరెవరి స్థలాలు అవి? ఎవరో భాగ్యలక్ష్మి వాళ్ళ ఏం పేర్రా పాపము భాగ్యలక్ష్మి ఏముందరా ఓనరు? భాగ్యలక్ష్మి విడిచిపెడతారా? చెప్పండి దయచేసి. ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. కేతిరెడ్డి హయాంలో చేసిన పాపాలు వీళ్ళందరూ బా మూల్యం. ఆయన ఏదో పెద్దవాడు వాడు మూల్యం. మూల్యం చెల్లించుకోవాల్సిందే. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మేము రెడీగా ఉన్నాం. లోపల కూడా పోయేదానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు పోయేదానికి రెడీ అయినా. నిన్న వాడేవాడు ఏదయ్యా ఈయన పుల్లారెడ్డి, వెంకటరెడ్డి పుల్లారెడ్డి సన్నగా ఉంటాడు, శకుడు. కావేడుదామని పుల్లారెడ్డిని చంపించిన దాంట్లో వీడు మెయిన్. వాళ్ళ నాన్న కూడా మాకు సేవ చేసినాడు. మమ్మల్ని ఇంత చేసిన దాంట్లో వాళ్ళ నాయన కూడా సీనారాయణ ఆయన కూడా ఈరోజు ఇట్లున్నాడు ఆయన వలన. ఈ నా కొడుకు పుల్లారెడ్డి వదలరు. ఏమంటాడు రామకృష్ణ అడిగాడు, మంచోడే ఉన్నావు ఎందుకు వదలరా? మళ్ళీ ఇప్పుడు ఆడ చేరుకున్నట్టు సన్నగా ఇడిపిస్తారులే జైలు గీళ్ళు. వదలరా నిన్న? ఎందుకు చేసినావురా? ఆలూరులు కూడా చెడగొట్టింది నువ్వేరా? వాళ్ళకంతా నూరి పోసి అయిపోయి చంపుతుంది. ఎక్కడ లేని రకడ తెస్తువి.
విడిచిపెడతారా? నో. ఎందుకు విడిచిపెడతారా? తప్పు చేసినవరా నువ్వు? ఎల్లాంటిలో అంతా దుబ్బేస్తుంది. ఇప్పుడు ఎట్లున్నారా మీరు? మీరు ఎట్లుంటే నాకేందుకు లేకని బాగుండాలని కోరుకుంటా, కానీ నిన్ను వదలరు. రాజు సార్, రాజు గారు నమస్కారం సార్. ఇసుక తోలితే దోతులు అందరూ చేసుకుంటానులే, నేను చేసుకుంటా. ఏమైనా పడితే అది మామూలే. ఎప్పుడన్నా ఏమని అన్నానా నేను? ఎప్పుడన్నా ఏడన్నా నాకు ఎదురుపడినావా? ఏమేమి మాట్లాడతావురా? ఏమవసరం ఉంది నా ఇంటికాడికి వచ్చేదానికి? నీకు నాకు ఎప్పుడు సంభాషణ లేదు, ఏమీ లేదు. వాల్మీకి అనే అడ్డం పెట్టుకొని వచ్చినావా? నేను ఎప్పుడు ఆ వాల్మీకులు ఎవరికి అడ్డం కాదే. ఉన్నారే వాల్మీకి ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు నాకు మనుషులు. ఎలనూరులో వాల్మీకులను కొడితే ఒకడు పోలే, నేను పోయినా. హాస్పిటల్కి పోయినా, అన్నీ చూసుకొని నాకు ఒక జవాబు చెప్పుడు. ఎందుకు వచ్చినా మా ఇంటికి? ఎప్పుడన్నా దివాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? లేదా ప్రభాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? చెప్పు. నేను వదిలిపెట్టాలా? సద్దెల్లో ఏమేం చేసినారు నువ్వు? ఎంత ఆడపిల్లలు ఇది చేసినారు నువ్వు? వాళ్ళు వదలరు సార్. అంటే ఎవరింటికంటే వాళ్ళు పోతారా? పోనీ నీకు ఏమైనా కష్టమైన కలిగించంటే దివాకర్ రెడ్డి వాళ్ళు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏం కష్టం కలిగింది? ఎప్పుడు నీతో మాట్లాడుకుని నేను చూడు కూడా చూడలేదు తమ్ముడు. నేను ఇడిచిపెట్టరు మీ ఊరోళ్ళు. ఏమేమి చేసినారా? నీ వద్దట్లున్నావు. ఎందువల్ల వాడిని పెట్టుకొని అడ్డము ఇసుక తోలి 3 అంతస్తులు కడతావు ఇల్లు. రోడ్లో మేషలేవంతా ఆక్రమించుకొని ఇడిచిపెట్టరు. పెద్దలు తిన్న వాళ్ళు నిన్ను వదలరు. ఆయన రాజుగారు పెద్ద ఇదనుకుంటాను. ఆడ వాల్మీకి విగ్రహం పెడితే నేను చైర్మన్, నాకొద్దులే. ఎవరు మనవాడు? సూర్యుని మొత్తం ఖర్చు పెట్టి నాకు బ్లాక్ బోర్డులో వేసుకోవాల్సిన పనిలే. నా బ్లాక్ బోర్డ్ మా ఊరు జనం. ఏమన్నా అంత ఇన్సల్ట్ చేస్తావా? ఎవరిదో లెక్క నీదే. ఎందుకు వదిలిపెడతారా? మీ సారే చెప్తాడే మూల్యం చెల్లించుకోవాలి. ఇంకా ఆర్సీ ఓబుల్ రెడ్డి అయితే వాడు మా దగ్గర ఉండి మా స్టోర్ కూడా ఇచ్చిండు. ఏరా నీ పొగురు? ఇంట్లోకి వచ్చి వాడిని ఎత్తుకొని పోతావా? ఏదిరా నీ పొగురు? బాగాలేనట్టుంది కదరా. కర్మారా? నేను కర్మ చేసిన అనుభవించినారా? జైలుకి పోయి వదులుతారా? నేను ఒకసారి అయిపోయింది, నీకు ఒక రౌండ్ అయిపోయింది అనుకుంటా. ఇంకో రౌండ్ ఉంది. ఎందుకు? అవిటివాడు నడవలేడు, ఎత్తుకొని వచ్చాడు, కూర్చోబెడతాము. వాడు అరే పాపన పిల్లదురా, కొట్టి వదలవా? సార్ వెంకటరామరెడ్డి, విశ్వన్న, రంగయ్య లీగల్ సెల్ వాళ్ళు అని చెప్పాను. మేము 24 అంటాను, కానీ మీకు 40% ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమని అనడం లేదే, పొద్దుపోలేదా? వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మేము రెడీగా ఉన్నాం చెల్లించుకుంటే దానికి.
ఇంకా ఈ మిద్దె హనుమంత్ రెడ్డి అయితే ఇంకా అవసరమేలే. వాడికి ఏం అవసరం ఉంది మరి నా బస్సు పలగొట్టేదానికి? యాజ్ ఎ ఫ్రాక్షనిస్టు, యాజ్ ఎ పాలిటీషియను ఒక సైడ్ మేము చేస్తాం, చేయమని చెప్పాం. చేయాల్సిందే, కోర్టుకు హాస్పిటల్కు డబ్బులు ఇస్తాం, తప్పేముంది దాంట్లో? ఏ పని ఉండరా నీకు? ఎప్పుడైనా మాట్లాడింటున్నా నీతో నేను? ఎంతెంత చేసేవరా నువ్వు జరుగుతుందని అందరితో లెక్క కొడుతూ కుదరాడా? పాపం వాళ్ళు ఎవరు ప్లాట్లు వేసుకుంటే కొట్టం దగ్గర ఎంత గలాట్ చేసేవరా? జరుగుతుందనే కదరా. ఈ ఉదయం దెబ్బలు తింటాడు జేసీ వర్గీయులే, నాట్ తెలుగుదేశం పార్టీ, డోంట్ సే తెలుగుదేశం, జేసీ వర్గీయులే, ప్రభాకర్ రెడ్డి వర్గీయులే అని నన్ను నా కొడుకును పెట్టమన్నాయంటే నేను పెట్టబడితే నువ్వు అది కూడా చెప్తాలే, చెప్తా ఇప్పుడు కాదు చెప్తా. ఆయన ఉప్పలపాటి రవి ఉన్నాడు. సార్ రవి గారు నమస్కారం సార్. ఏడుంది ఎవరో నువ్వు? ఇంట్లో కూడా రాలేకపోతాడు, గేటు కాడికి రాలేకపోతా అంటే దౌర్జన్యం అనేది. ఇప్పుడు చిరాకాయలు అమ్ముకుంటారా? చిరాకాయలు అమ్ముకుంటూ ఇచ్చి పెడతారా మీ ఊరల్లా? అంత బాగుంటుంది కదరా వాళ్ళందరితో. చంపిన దాంట్లో నువ్వు ఒక మేనోడివి కదా, నీకు ఏడునిందిరా పొగురు? ఒక జీపుకే నువ్వు అంత పొగురు పడతానే? నా సొంతానికి 18 ఉన్నాయి కదా ఇక్కడ తాడిపత్రులు, నా సొంతం అన్నీ ఒకటే నంబరే 2, 3, 4. నేనెంత పొగురుగా ఉండాలిరా? ఏం ఊరిషి పెట్టినావు? ఏరా ఊరిషి పెట్టావు? చీనాకాయల వ్యాపారం చేసుకుంటానవా? ఓహో, చీనాకాయల వ్యాపారం చూసి విడిచిపెట్టాలా? ఎందుకురంత పొగురు? కింద ఉండేవరా? నేను హాస్పిటల్ ఎవరో చచ్చిపోయారని వస్తే నువ్వు వచ్చావు, ఎందుకంత పొగురు? ఏం చేసినారు హాస్పిటల్కి వచ్చి? నేను చాలామంది చూసాడా ఊరు వస్తారు. పోస్ట్ మార్టం చేపిస్తున్నారా? లేదా పోస్ట్ మార్టం చేసిన వాళ్ళకి 10,000 ఇస్తున్నారా? ఆ బీదోళ్ళు ఏదైనా ఇస్తున్నారా? ఎందుకు వదులుతారా? నేనేం లేదే, ఎందుకు వదులుతారు? ఊర్లో భూమి చేసుకుంటావా? నాకు ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని నువ్వు అదేదో స్కార్పియోలో తిరుగుతూ ఊరికి ఇచ్చిపెడతారా? నువ్వు చేసినట్టు గొప్ప, నువ్వు ఏమేం చేసినావురా? మూల్యం చెల్లించుకుంటున్నారు, మేము మళ్ళీ చెప్పించుకుంటాం 3 ఏళ్ళ తర్వాత. దాని ఏముంది, 8 మంది ఏమో అయిపోయినారు ఇప్పటికి, ఇంకా 8 మంది కూడా లేదు. వేమనాథ్ రెడ్డి నమస్కారం సార్. లే మీ అన్న మీ ఫ్యామిలీ అంతా మా కింద ఉంటాడరా? రే వేముగా రే, రెడ్ శాండిల్ చేయలేదురా? చెప్పరా, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? సరే నీ జోలికి వచ్చిందంటరా? సోనం తిమ్మంచరు జూటరు ఒకట్రా? ఏం చేసినారా? నిజం చెప్పరు, ప్రమాణంగా చెప్పరు, నిజం. నీ జోలికి కానీ ఎర్రచందనం చేసుకుంటే లేదా పట్టుకుంటే అప్పుడు ఏమన్నా వచ్చినానా? ఎందుకు? కాలిగడ్డ గ్రామం మావాడు, వేరే వాళ్ళకి బంధువు అని కాదురా. తిమ్మంచెరువుల్లో లెక్కంత ఏం చేస్తారా స్వామిది? చెప్పురా, తిమ్మంచెరువులు లెక్కంత ఏం చేసినావు స్వామిది? నేను కళ్యాణ మండపం కడతా అంటే అడ్డుకుంటావురా నువ్వు, మీ ఎక్స్ఎమ్మెల్యే. చెప్పురా ఏంటికి రా? తప్పు చేసినా? తప్పు చేస్తే క్షమించు, చెప్పురా. మిమ్మల్ని అందరూ వదలాలా? ఎంత సతాచినా తాడిపోతే వాడు తిమ్మచెరువులు. ఇప్పుడు అయిపోయింది, కట్టినానే 2 కళ్యాణ మండపాలు, కొత్త రోడ్డు 2.5 కోట్లు వేయించినానే, దేవుళ్ళంతా రెడీ చేస్తానని. నేను దుర్మార్గం చేసినానా? నేను విడిచిపెట్టాలా?
ఎందుకు పెడతారు తిమ్మచూరు వాళ్ళు? మూల్యం చెల్లించుకుంటున్నారు. మేము మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత చెల్లించుకుంటాం. రామనాయుడు అలియాస్ ఎంపీపీ పెద్దపప్పూరు బొందలు తిన్నే పెద్ద అయినా ఏంటి నీకు ఏదో మంచి పేరు ఉండేది నీకు. లోడబెట్టద్దు. నిన్నెందుకు విడిచిపెడతాను? నువ్వేమేం చేసినావు? నువ్వు పాపం అనుభవిస్తాను వాళ్ళే ఇంట్లో పాపం అనుభవిస్తాను. నిన్ను చేయాలని ఏమైనా చేయొచ్చు. ఏంటి మాకు పెద్ద పప్పు రోలకు చేసే దానికి నువ్వు అనుభవిస్తావు. రామూర్తి రెడ్డి చెర్లోపల్లి మంచోడే. నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేపాడో లేదో రేపు నీకు అదే అవుతుంది. నీకు నువ్వెందుకు వేయాలా? ఊర్లో ఒప్పుకోరు. ఎక్కువ మాట్లాడితే ఏం చెప్తారు? ఉతికి ఆరేస్తారు. నువ్వు ఉతికి ఆరేసిలే వద్దు. నీ ఎద్దుల శర్మారెడ్డి నమస్కారం రా. ఏదరా నీ కథ? వాడు బెడ్తో చెప్పుతుంటే ఏదంతా నీకు లే ఇట్లేస్తే అది ఇట్లేస్తే అది. నీ అబ్బా నా కొడకల్లారా. జేసీ దివాకరుడి ఫంక్షన్ హాల్ కట్టించి అప్పుడుండే కలెక్టర్ని కాళ్ళు పట్టుకొని స్థలం తెప్పించి సొంతం డబ్బులతో కడితే ఎందుకు కట్టినారా? ఆడ కట్టినా, పైన కొండ మీద 2 కట్టినా, ఎర్రగుంటపల్లి దగ్గర కట్టినా. యాడికిలోతో అట్లే చేస్తే అది అయిపోతుందిలే. ఎంతమందిరా ఆ లెక్క? నేను వాటర్ పైప్ కలెక్షన్లన్నీ పెడితే 35 లక్షలు పెడితే ఏం చేస్తావురా? ఇది సొంత ఖర్చులు కావాలంటే చూసుకోపోండి మీరే. లీగల్ అడ్వైజర్లు వెంకట్రామ్ ఆయన విషయం ఇంకా ఎవరు దగ్గర మన గుంటకల్ పాప వచ్చింది. అంతే వెంకట్రామ్ మంచోళ్ళు. వెంకట్రామరెడ్డి ఆ పాప ఇప్పుడు కాదు, అప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను. అందరిని పరామర్శిస్తాను. నమస్కారం. బాగా పరామర్శించు. పోయింది రీల్స్ పోయినాయి. జనంలో ఉండు తల్లి, గెలుస్తావు. రీల్స్ పోయినాయి. అందరిని పరామర్శిస్తారు. మేము కొట్టిన వాళ్ళు అందరినీ. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇంకా సూర్యనారాయణ అయ్యింది పెళ్ళి. ఇంకా మళ్ళీ మళ్ళీ ఏమైనా చేస్తారు. ఎందుకంటే ఈయన మళ్ళీ అడిగట్టుగా పోయించినట్లే. చిదంబరెడ్డి ఇంక అవుతుందిలే, రూల్ ప్రకారమే అవుతుంది. లే చిదంబరెడ్డిగా నిన్ను చంపుతానా? చంపుదాంలే, రేటుకి రా. ఏం చేయాలి? నేను చంపితే గుంతలో పుడుస్తారండి. తిక్కన కడక ఉండి చూడెట్టుంటాను. శ్మశానం ఆక్రమిస్తే వాకిలి అంత పలగొట్టినావు, రోడ్డు అంతా నువ్వే చేసుకుంటే అందరి భూములన్నీ అవన్నీ ఇచ్చిపోద్దా? నువ్వు ఏమేం చేసినావు అన్నీ ఇచ్చిపోవాల్సిందే. చంపుతాడండి ప్రభాకర్ రెడ్డి, ఆశమిత్రెడ్డి. ఎప్పుడు చంపేదిరా మిమ్మల్ని? చెప్పురా, ఏటికిరా? ఇంకా పొద్దుపోలేదా? ఎవరు చంపరు. చూడాలమ్మా, కొడతారు. నువ్వు ఆక్యుపై చేసిన కాలువలు, శ్మశానికి పోయే దారి, ఊరు వాకిలి లీగలైజ్డ్. అవన్నీ చూడాలమ్మా. బంగారంగా పోతావు రా నువ్వు.
బా ఇంకా బ్రహ్మాండం చెడి నగరు వెంకట్రామ్ నీ బంధువు నాకు ఒకప్పుడు బాగా చేసినాడు. సోలార్ ప్రాజెక్ట్లో ఏమేం చేసినారా? మేము చేసినాం. నువ్వంతా నువ్వే తింటాను. ప్రతి కార్యకర్తగా వాళ్ళే చెక్కేస్తారు. మేము చేస్తాం. మేము దౌర్జన్యం చేయడం లేదు. నువ్వు చేసిపోయిందే మేము అలవాటు చేసుకున్నాం. ఆ మండలంలో ఆడొచ్చే డబ్బులు కార్యకర్త బోర్డు చెక్ చేసుకోబోండి. చెక్కులే రే మీకు తెలుసా లేదా? తాడిపత్రి మండలం, యాడికి మండలం, పెద్దవడుగురు మండలం, పొప్పూరు మండలం 3వ తేదీ లోపల మాకు కావాల్సి నన్ను కాపాడిన వాళ్ళకి అందరికి పోతాయి. 20 లక్షల నుంచి 20,000 నుంచి 50,000కు పోతాయి. టోల్ గేట్ పెద్దవడుగురు వస్తాయి డబ్బులు. మీరు స్టార్ట్ చేసిపోయింది, అంతకుముందు ఎప్పుడు లేదు. 5వ తేదీ లోపల టోల్ గేట్లలో చెక్కులు వేస్తారు. నాకు కూడా డబ్బులు వస్తాయి. వైట్ మనీ కావాలంటే పోయి చూడుకోండి. శ్రీ బుగ్గరామలింగేశ్వర పెట్టి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పెట్టి దానికి ఎగ్జామ్షన్ కూడా తెచ్చిన. ఎస్, ఇట్స్ ఆల్ అకౌంటబుల్. నాకు డైరెక్ట్గా ఏమి రాదు. ఒప్పుకుంటా, ఏమి తప్పేముంది? వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అండ్ యాను చెప్తాను ఇవన్నీ చేసేదానికి. నేను మళ్ళీ ఎంట్రీలో ఒక 22 లక్షలు ఖర్చు పెడతానా మొదలుపెట్టినా. అందులో ఎవరో పుణ్యాతుడు పోతా పోతా, సార్ ఎందుకు సార్ ఇంత అవస్థ పడతారు సార్ అనేది. ఏం చాలు, ఎంత అయింది సార్? ఉత్త చెట్లకు 5 లక్షలు అయిందంటే, సార్ అది 4 లక్షలు నాకు వద్దు, డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చి పంపించిన. పుణ్యాతుడు లైట్లు టెస్టింగ్ చేస్తాక ఆయన వచ్చినాడు. అన్నా मैं भी कहता हूँ देता हूँ मुस्लिम क्या देता लेर जा रहा नहीं तो बहुत करता है నాకు 50,000 ఇచ్చినాడు. నిజం, అబద్ధం చెప్పదు. సారాయంగండ్లో పర్సెంటేజ్ అడిగినా కరెక్టే. అంతేకాడు అంతా మట్టి తోలిచ్చిన వాళ్ళకే చెప్పిన ఆయన ఒక 14 ఎకరాలు రీకవర్ చేసి ఒక చిన్న ప్లే గ్రౌండ్ పెద్దగా పెట్టాలనే ఉద్దేశంతో ఏం చేయాలి డబ్బులు. అందుకని నేను బేకారు నా కొడుకు అంటున్నారు. ఎందుకంటే ఊరి పని చేస్తా, బయట ఇంట్లో పని చేయను. అవసరమా నాకే? అన్నీ చూసిన, అన్నీ అయిపోయినాయి. నేను నమ్ముకున్న మా ప్రజల్ని ఒమ్ము చేయలే. ఇంకా తపనుంది. ఎస్, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ అ సిటీ బికాజ్ ఐ హావ్ సీన్ ద వరల్డ్. సార్ లీగల్ సెల్లోకి ఇంకా మీ పెద్ద అయింది చెప్పాలంటే చాలా ఉంది. వద్దు, వాళ్ళు చాలా మంచోళ్ళు. 2 పిల్లోళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ప్రవర్తన ఉంది, ఎవరిని ఏమనలే. ఆడపిల్లలు స్కూటర్లో పోతే కింద పడినారు వాళ్ళే. కౌన్సిలర్ అందరినీ మార్చుకోవాలని చెప్పి తిమ్మపల్లి వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి కొట్టిస్తవి. అందరి కౌన్సిలర్ కొట్టిస్తవి. లాస్ట్ ఆ కౌన్సిలర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. వాడు ఒకటేసారి ఎన్ని ఓట్లతో గెలిచినాడంటే 9 ఏమో గెలిచినట్టు, నాకు తెలియదు సరిగ్గా. వాడికి వాళ్ళ చెల్లెలు పెళ్ళి చేస్తాడంటే ఎంత దుర్మార్గమయ్యా. 2 కొడుకులకు తండ్రికి చెప్తున్నా, ఎంత దుర్మార్గం. మీరు ఇటు చేసుకొని చేయండి, వద్దు బయటకు వద్దు, ఇటు పెట్టుకొనే. వాడు పెద్దోడు ఉన్నాడు. సార్ హర్ష నమస్కారం సార్. కౌన్సిల్లో ఏం మాట్లాడతావు?
టాపిక్ మాట్లాడాలి. వెల్కమ్ యూ. చదువుకున్న వేస్ట్. ఐఎమ్ సారీ వెరీ సారీ. వాడు చిన్నోడు మంచోడే, ఏదో వాని పని వాంది R&Bలో చుట్టాడు పోతాడు. కానీ ఎలక్షన్ రోజు ఆ అబ్బాయి కూడా అది కరెంట్లో చేసుకోవచ్చు, వాడు ఎందుకు చేసుకోకూడదు పాపం వాళ్ళ నాన్న. నేను తప్పు పట్టను, మేము చేయలే, నో యూస్. చాలా వయసు ఉంది, ఏం చేసినారు, సంపాదించుకున్నారు, BMW తిరుగుతారు, ఇంకా ఆడీలో తిరుగుతారు, మర్సిడీస్ బెంజ్లో తిరుగుతారు. నాకు తెలుసు మీరు యాడ్ ఉండేది పని చేసేది, మీ ఇద్దరికి సొంతంగా పని చేసుకునేది రాదు. ఒకరి మీద డిపెండ్ అయినారు. ఎడ్జేకలో ఎవరి మీద డిపెండ్ అయింటారా? ఆయన పిలుచుకొచ్చుకుంటారు ఇంటికి. క్రషర్ ఎవరి పైన పెడుతున్నారా? వాడే ఎత్తిపోయినాడు. చదువుకున్నారు, ప్రపంచం చూడలే, ప్రపంచం జ్ఞానం లేదు. నమస్కారం. స్టిల్ టైం ఉంది మీకు, బాగా చేసుకోండి. మమ్మల్ని రానివ్వలేదు పోలీసులు, రా మమ్మల్ని కొట్లే రోడ్లో ఈడ్చి ఫోటోలు పంపించాలంటావా? నువ్వేమో మాట్లాడతారా వయసర్లు? విషు కొడుకు కన్ఫర్మ్ చేసినారు టికెట్, జగన్ రెడ్డి. మీ నాయన నీకు ఈడలే, మీ నాయన ఈడు నీకు, మీ నాయన ఈడు నీకు. అబద్ధం చెప్తాడు. యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్, బిహేవ్ లైక్ ఎడ్యుకేట్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, I know both, how to behave, how to, but my son doesn't know. వాడు నా మాదిరి బిహేవ్ చేయలేడు. మీకు కూడా మరి ఎన్ని పదాలు తెలుసో, చెడ్డ పదాలు నాకు తెలియదు. మీ నాన్నకు తెలిసినందుకన్నా నాకు కూడా తెలుసు. మీ బ్రాటప్ ఇన్ అ డిఫరెంట్ వే. అనంత వెంకటరాముడి ఇంట్లో కూడా వాడికి ఏమైనా పెద్దోనికి చంద్రాకు వాడి చిన్నోనికి తెలియదు, బండ బూతులు అనుకోండి. నేనే నమస్కారాలు పెడతాను, నేను అన్నా పరిస్థితి బాగాలేదు అనుకోండి. హాయిగా సార్ వెంకటరామరెడ్డి లీగల్ సెల్ విష్యూ ఈయన మా శైలి నాతో బయటికి వస్తాడు. రే నమ్ముకోద్దు రే నాన్న తప్పుడు, ఎప్పుడు మా అన్నం గురువు అడ్డాలి. థ్యాంక్ యూ, నమ్ముకోద్దు ఇలాంటి తిరుగు. ఎవరు లీడర్ లేరు, ఎవరే లీడర్? మమ్మల్ని సేవ్ చేసేది పబ్లిక్. ఏదో ఇంప్రూవ్ చేస్తాను, ఏం చేస్తాను? నేను నిన్న ఏదో పట్టుకుంటే వాడు ఎవడో వైఎస్ఆర్ వాడు చెప్తాడు. ఆల్రెడీ స్టార్టెడ్ పిచ్చుకుంటోళ్ళు. ప్రతి పాప స్కూల్ పోతుంది, 13,000 వస్తుంది. స్కూల్ పోవటంలే, తెచ్చుకుంటే సరిపోతుంది. వాడు ఎవడో చెప్తాడు ఇది బాగానే ఉంది, ఇంకోటి అంట. రే డబ్బు ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి రా, నీకు జవాబు ఇవ్వాల్సిన పని కూడా లేదు. అందుకే ఈరోజు మీతో మాట్లాడతాను. హై, డోంట్ కంపేర్ దెమ్ విత్ మీ. నో, దే ఆర్ నాట్ ఫిట్. ఈరోజు లీగల్ వాళ్ళకి ఇంత చెప్పినా ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ సిట్ ఎనీవేర్. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. మా జనాన్ని, మా ప్రజల్ని కష్టపెట్టిన వాళ్ళతోనే మేము ఉన్నాం. నో, రేపు ఈ 24 మంది యాక్షన్లో ఉండకూడదు ఎలక్షన్కే. దెన్ ద స్టార్ట్స్.
చెప్తానా వెంకట్రామ్, ప్రమాణం దేవునితో విషయం చెప్తున్నా, ఈయనందరినీ పక్కన పెట్టి రండి నామినేషన్ అయిపిస్తా. వాడు ఎంతో చైర్మన్ పాప, వీడు చైర్మన్ అవుతాడు. వాడు చైర్మన్ అవుతాడా? ఇప్పుడు ఆమె ఓల్డ్ మ్యాన్ అండ్ ఈజ్, మాకు ఒకప్పుడు తెల్ల పేపర్ ఇప్పుడు లేదు, స్క్రిబుల్ చేశారు. వాట్ ఈజ్ అని తెలుసు, వాట్ ఈజ్ కాక్రోచ్ పార్టీ, దోస్ హ్యావ్ బ్రెయిన్స్ హ్యావ్ కమ్. కొందరు ఉంటారు ఎవరెవరో వచ్చినారనేది చెప్తున్నారు, అవి కూడా ఉండొచ్చు. రాజకీయంలో మరి మా రాజశేఖర నాయకి అంత పెద్ద జడ్డ పేరు ఉంది. ఆడేవడో అప్పుడు ఏదో చేసినాడు జనార్దన్ టైంలోనే. పెట్టండి కాక్రోచ్. ఎస్, దేర్ ఆర్ కాక్రోచ్ పార్టీస్ ఇన్ తాడిపత్రి 15%. పార్టీ కాదు, ఆలోచించే శక్తి ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళే కాక్రోచ్లు. నన్ను గెలిపేకపోయిందరు. ఆలోచన శక్తి చాలా వస్తుంది రోజు రోజుకి. ఇండియా ఇస్ బ్యాంక్రప్ట్. జీడిపి ఆడ బంగ్లాదేశ్ మంది ఆడ, మావాడికి లేదు జీడిపి అంటే. నో ద వరల్డ్. కొందరు ప్రజాస్వామ్యం లేదా? ఎందుకుంటుంది? ఆపొద్దు ఏమనలేదు. నాకన్నీ దానికన్నా నాకు జవాబు రావడం లేదా. మా ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన అడగను, ఆయన బాధలు ఆయనకుంటాయి. కొద్దిమావులు ఎందుకు వచ్చినా నాకు తెలియదు. ప్రజాస్వామ్యం లేదు, వదలరు. ఫైల్ చేసుకోపోండి. ఇంకోటి పెద్ద ఆయన చెప్తాడు, పోలీసు వాళ్ళు రానియడం లేదండి. సీ ద రూల్ పొజిషన్. మేము యాడికి పోలేదబ్బా. ఆయన హైకోర్టుకు పోయినాడు, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టు ఎన్నికకి వచ్చింది. దగ్గర ఆర్డర్. లాయర్స్ మీకు ఎట్టా తెలుసులే, తెలియదులే, మొన్నే మాట్లాడండి మీ గురించి కూడా. యూ డోంట్ నో ఏబిసిటీ ఆఫ్ ఎనీథింగ్. యూ డోంట్ నో. ఆల్రెడీ ఐ థింక్ ఐ సెంట్ దట్ లీగల్ పొజిషన్ ఆర్డర్ టు లీగల్ వాళ్ళకి, వెంకట్రాముకి, అందరికి పోస్ట్ చేసిన. ఎందుకంటే పచ్చారు ఎందుకంటే రానియడం లేదు పోలీసు వాళ్ళు. ఆయన పోయి తెచ్చుకున్నాడు ఆర్డర్, మేము తెచ్చినామా? ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎప్పుడురా? మా వాళ్ళంతా నోటీస్ ఇచ్చినట్టుంది పోలీసు వాళ్ళకి. ఎప్పుడు స్ట్రైక్? బుధవారమా? పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటున్నారు బాధితులపై కూర్చుంటున్నారు. ప్రజాస్వామ్యం లేదు తాడిపత్రిలో, నిజంగానే లేదు. ఆ 24 మందికి కడుపు మండుతుంది, కడుపు కాలుతున్నాయి. మా వాళ్ళకి మూల్యం అంటున్నాడు. చెల్లించుకో, నువ్వు ముందు మూల్యం చెల్లించుకొని మళ్ళీ 3 నెలలతో మాకు మూల్యం చెల్లించు. 6వ తేదీ నోటీస్ ఇచ్చినారు మా వాళ్ళు. పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని అందరికి పంపించాడు. ఫ్రమ్ ఐ టు డ్రాప్ టు 10. 100% he has to obey his order given by the High Court. లీగల్ మీకు పంపించిన, లేదంటే చెప్పండి పంపిస్తా. రైట్. అనంతపూర్లో ఎప్పటి నుంచిరా? 11వ తేదీ అనంతపూర్లో ఈయన పెట్టిన కేసులు చెబుతున్నా. ఎవరో జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏమే ఈయన చూడప్ప, జేసీ ఉమారెడ్డి, జేసీ అఖిలారెడ్డి, 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్కి మా వదిన పెరాలిసిస్ బెడ్లో ఉంటుంది. కనికరం లేదు వాడికి. నా మీద నా కొడుకు ముందు పెట్టి, నా కొడుకు ముందు అస్సలు పెట్టేదానికి లేదులే. ఎందుకంటే ఇస్ నాట్ ఏ ఓనర్. ఏదో ఇంట్లో మా పేరుతో పెట్టుకుంటు, నా భార్య పేరుతో పెట్టుకో, అంత మాత్రాన చేయచ్చా? ఏమండి, 3 ఎక్స్ఎమ్మెల్యేలు, లీగల్ సెల్లలో 11వ తేదీ వస్తాను. నేను, నా భార్య, నా కోడలు,
మీరు రాజకీయం చేసినారు. ఈసారి గనక ఎవడన్నా మాట్లాడితే చూడండి ఏం బా చూడు బా జేసీ ఉమారెడ్డి చూపురా చెయ్ జేసీ ఉమారెడ్డి కొడగలారు మీ ఇండ్లలో పెడితే మాతో కాదులేరా, ఎవరో వాళ్ళు ఉంటారు పాపం. జేసీ ఉమారెడ్డి ఇడిచిపెట్టాలా? ఓ వెంకటరావు ఇడిచిపెట్టాలా? అన్నీ ఉన్నాయిలే, తెలుసు. ఈడ ఉంది, అన్ని చోట్ల ఉందరా. విజయమ్మన వెంకటరాం ఎన్నేళ్ళరా ఏమో కాళ్ళు చేతులు లేకుండా పోయింది. వద్దరా, కనికరం వద్దరా. నువ్వు చెప్తావా? ప్రజాస్వామ్యం లేదన్నా. ఈసారి కనుక వాడిని ఎమ్మడి వేసుకొని వస్తే మీరు కూడా నాకు శత్రువులు. జగన్ కూడా పెడతాన్ని. శ్రద్ధలోడు చేసిన పని ఇదంతా. జగన్ అట్లాంటోడు కాదు. ఈరోజు కూడా చాలామంది ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. పేరుని నా భార్య పేరు అంటే మొగుడు పెట్టుకుంటాడయ్యా. మా చంద్రగారిని అడుగుదాం, ఆయన భార్య పేరుతో ఏమి లేవా? చెప్పండి. ప్రజాస్వామ్యం మాట్లాడి సార్, ప్రజాస్వామ్యాన్ని మాట్లాడి ఇవన్నీ చెప్పినా దీనికి జవాబు చెప్పండి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నేను వద్దాను. ఏమి లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? మా ఇళ్ళకాడికి వచ్చినప్పుడు లేదు, ఇంకేమవుతుంది? అంతకన్నా ఏమవుతుంది? వదిలే ప్రసక్తి లేదు. 24 మంది హాయిగా రండి. ఈ 24 పక్కన పెట్టి ఎలక్షన్ జరిపిపోతే నా కొడకాను వాడు చెప్తున్నాడు. రే నాకు జనం మీద నమ్మకం ఉంది. రే వాడంట పాపం, నువ్వు వచ్చింది ఎందుకు నా పొద్దు? నేను భయపడి ఎలక్షన్ నిలబడినాను. నమస్కారం, థ్యాంక్ యూ.